ఓటు వేయడానికి రా. ఇంకా టైం ఉంది కదా. నేను ముందుగా వెళ్తున్నా. సరే వెళ్ళు, నువ్వు రావట్లేదా? మా కంపెనీ గురించి తెలిసిందే కదరా, వచ్చే 2 days లీవ్ ఇచ్చారు. ఏ మూవీనో వెబ్ సిరీస్ చూసి ఇక్కడ చిల్ అవుతాం. సరే ఓటు వేయవా? లేదా రే, మనం చదువుకున్న వాళ్ళు ఇలా అంటే రేపు ఫ్యూచర్ ఏమవుతున్నారా? అయినా నా ఒక్క ఊరితో ఏం కాదులేరా. ఏదైనా కానీ ఒక్కదాంతో మొదలవుతుంది. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించినా అనుకో, దాంట్లో రూపాయి తగ్గినా దాని 1,00,000 రూపాయలు అంటారు. 99,999 రూపాయలు అంటారు, కానీ దాని 1,00,000 రూపాయలు అంటారు. రే, నాకు ఓట్లు ఎలక్షన్లు అంటే సరిపోదురా. అయినా ఎవరు వచ్చి మనకి ఏం ఉండదులేరా, వాళ్ళు చూసుకుని సరిపోతుంది. డెవలప్మెంట్ ఉండి ఏముండదు మనకెందుకు. వీళ్ళకి ఎందుకు అంటూనే మన రాష్ట్ర భవిష్యత్తు ఇలా అవుతుంది. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అలా ఉన్నారన్నమాట. రే, నేను మాట్లాడుతుంది నీ రాజకీయ గురించో నీ రాజకీయ నాయకుల గురించో కాదు, మన హక్కు, మన ఓటు హక్కు గురించి మాట్లాడుతుంది. బద్ధకంతో కాదురా, బాధ్యత ఓటు. ఒక్క ఓటే నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలా ఒక్క ఓటే కదా అని బద్దకిస్తున్న వాళ్ళకి ఇంకా ఎంత ఉంటావు నువ్వు ఆలోచించు. మనం చదువుకున్నాం, మన ఓటుని మంచిగా ఉపయోగిద్దాం. మహాశీలకు ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బియు మరియు వివిపిఏటీలు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ ప్రక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ మని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ ప్రక్కనే ఉన్న వివిపిఏటీ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమసంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ను చూడండి. ఈ స్లిప్పు కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వివిపిఏటీలోని సీలు చేసిన డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి.